ఆది బ్లౌజ్ అంటే మనకు ఫస్ట్ ఉన్న బ్లౌజ్ సైజ్తో ఇంకో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలో. 1 డేలో ఈ వీడియో చూసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఆది బ్లౌజ్తో కటింగ్ అనేది. టేప్తో చాలామంది చెప్తారు, కానీ టేప్ కటింగ్ అనేది అందరికీ రాదు, అర్థం కాదు. టేప్ సైజు అందరికీ సేమ్ ఉండదు, కానీ ఆది బ్లౌజ్ అనేది ఎవరి బ్లౌజ్తో వాళ్ళకి సింపుల్గా కట్ చేసి సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. నేనైతే ఇప్పుడు వెనకాల పార్ట్ కట్ చేస్తున్నాను. కటింగ్ అనేది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న పార్ట్ని మళ్ళీ పొడవుగా వేసేసుకొని వెనకాల పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు. భుజం పైన చూపిస్తున్నాను కదా, భుజం పైన పట్టేసి కింద ప్లేట్స్ ఉంటాయి వెనకాల, ఆ ప్లేట్స్ని కొలత తీసుకోవాలి. ఇది వెనకాల బ్లౌజు పొడవు. తర్వాత మనం నెక్కుకు మూడు వేళ్ళ వెడల్పుతో అయితే తీసేసుకోవాలి. ఎవరికైనా ఇంతే ఉంటుంది. కొంచెం ఎక్కువ లావు ఉన్న వాళ్ళకైతే ఒక 4 పెట్టుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అయితే పెట్టుకోము. ఒక 3 ఫింగర్స్ అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి వెనకాల రౌండ్ నెక్కు 3 ఫింగర్స్ అయితే సరిపోతుంది, అంతే. ఇది భుజం పార్టు. ఇది వెనకాల కప్పు అంటారు కదా, కప్పు పార్ట్ అది. ఇది వెనకాల నడుము పట్టి అంటారు కదా, నడుము పట్టికి వెనకాల కప్పు మొత్తం పార్ట్కి వెడల్పది. ఇదైతే వెనక కప్పు. ఆది బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో అంతకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే వదిలేసేసుకొని సేమ్ పెట్టుకోవాలండి, అటు ఇటు కాకుండా. ఒకవేళ ఎవరైతే స్టిచ్చింగ్ బ్లౌజ్ చేయించుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుమన్నా కొంచెం తక్కువ పెట్టుమన్నా మనం ఎక్కువ తక్కువ అయితే ఇక్కడ చేసేసుకోవచ్చు. ఇది పక్కలు అంటారు కదా, ఇది పక్కలు, వెనకాల పార్ట్కి పక్కలవి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా, అలా అయితే తీసేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఖర్చుకు 1/2 ఇంచ్ వదిలేసుకోండి. 1/2 ఇంచ్ వదిలేసుకుంటే ఖర్చు అనేది సరిపోతుంది. లేకపోతే బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ కంటే కూడా చిన్నగా షార్ట్గా అయిపోతుంది. సో ప్రతి చోట 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసేసుకుంటే ఆది బ్లౌజ్తో స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. 1 డేలో అయితే నేర్చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఇది చంక పార్ట్ వచ్చేసి నేనైతే 2 ఇంచెస్ పెట్టుకుంటాను రౌండ్కి. చంక రౌండ్ ఉంటుంది కదా, దానికైతే నేను ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటాను. 2 ఇంచెస్ పెట్టుకొని మీకు ఇప్పుడైతే దాని కొలత అనేది చూపిస్తాను, చూడండి క్లియర్గా. కరెక్ట్ వస్తుందండి ఆది బ్లౌజ్కి. మనం ఇప్పుడు 2 ఇంచెస్ చంక భాగం పెట్టుకొని రౌండ్ తీసుకుంటున్నాం కదా, దానికి దీనికి కరెక్ట్ సైజ్ సరిపోతుందండి. చూడండి, సరిపోయింది కదా ఈడ, అంతే. 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి చంక భాగంలో రౌండ్ కోసం. చాలా అంటే చాలా ఈజీ అండి ఆది బ్లౌజ్తో కటింగ్ అనేది. నేను ఇంతకుముందు కూడా వీడియోస్ పెట్టాను ఈ బ్లౌజ్ కటింగ్ గురించి, కానీ అందులో అంత క్లియర్గా లేదు.
మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు నన్ను, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బ్లౌజ్ అనేది కటింగ్ ఎంత నీట్గా వస్తే బ్లౌజ్ కూడా అంత నీట్గా ఉంటుంది. ఇక్కడ అది ఏంటిదండి, వెనకాల నెక్ ఉంటుంది కదా, రౌండ్గా రావడానికి 1/2 ఇంచ్ అయితే ఈ రౌండ్ కోసం నేను 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. చూస్తారు కదా, 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. నేను కుట్టిన బ్లౌజులు అయితే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. నేను ప్రతి బ్లౌజ్ కూడా కటింగ్ ఇలాగే చేస్తాను, టేప్ ఏం యూజ్ చేయను. ఒకవేళ అది బ్లౌజ్ లేదు మాకు, మేము స్టార్టింగే అంటే ఫస్ట్ కుట్టించుకుంటున్నాం బ్లౌజు, ఫస్ట్ స్టిచ్ చేయించుకుంటున్నాం బ్లౌజ్ అనుకునే వాళ్ళకి మాత్రమే టేప్తో కొలత తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి ఆది బ్లౌజ్ తోటే కట్ చేసి స్టిచ్ చేస్తాను. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా అయిపోతుంది. కస్టమర్లు అనేవాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటే మన స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. చూసారు కదా, ఇది అయితే వెనకాల పార్టు. ఇక్కడ వచ్చేసి వెనకాల ప్లేట్స్ పెట్టుకోవాలి కదా, ఇవి వెనకాల ప్లేట్స్ అండి. అంతే, వెరీ సింపుల్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ యూట్యూబ్లో ఫాలో అయ్యి నా ఛానల్ని అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.